ఒక అద్భుతమైన భరోసా కేశవ్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు భోజన విరామం లేదు. మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరైనా మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు వెళ్ళి భోంచేసి రండి. ఇప్పుడు బిల్లులు ఉన్నాయి. విడతల వారీగా అందరూ ఒకసారి వెళ్ళి తినేమని కాదు. విద్యుత్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం 2వ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. ఆంధ్రప్రదేశ్ 2024 సార్. ఈ బిల్లు గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉద్దేశించబడింది సార్. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనంగా ఎల్సీ డ్యూటీ పెంచడం లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం. అలానే ప్రజలందరికీ కూడా స్పష్టం చేస్తున్నాము. స్పీకర్ సార్, 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎల్సిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020ని ఆమోదించి 26/8/2021న గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లో వస్తుందనే విషయాన్ని చెప్పలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది. స్పీకర్ సార్, దీనిని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సెకండ్ అమెండ్మెంట్ బిల్లు 2024ని ఈరోజు ఆమోదం కోసం తీసుకొస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వివిధ కేటగిరీల వారికి ఏ విధంగా ఫిక్స్ చేయాలో అనే అధికారాన్ని మా ప్రభుత్వం ఈ బిల్లులో సవరణ ద్వారా కోరుతుంది. గత ప్రభుత్వం సవరణను బట్టి వినియోగదారుల నుంచి 26/8/21 నాటి నుంచి వసూలు చేసిన ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఏ కారణంతోనైనా తిరిగి చెల్లించబోకుండా సవరణ చేస్తున్నాము. అలాగే దీనితో పాటు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డ్యూటీ విషయంలో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ ఈ సవరణ బిల్లులో అవకాశం కల్పించబడింది. దీనిని మీ ద్వారా సభ ఆమోదం కోరుతున్నాను. సార్, I beg to move that the Andhra Pradesh Electricity Second Amendment Bill 2024 be taken into consideration.